రివర్స్ చేసిన క్లాస్ 12 పొలిటికల్ సైన్స్లో ఉన్న కంటెంట్లో ఇప్పుడున్న ఎన్సీఆర్టీ ఏం చేసిందంటే క్లాస్ 12లో ఆ యొక్క ఇంతకుముందు అంటే ఒక 30 years బ్యాక్ జరిగిన బాబ్రీ మసీద్ డెమాలిషన్ అనే పదాన్ని తీసివేసి దాని గురించి తీసివేసి రామ జన్మభూమి మూవ్మెంట్ అని చెప్పి రాయటం జరిగింది. పైగా ఆ బాబ్రీ మసీద్ని ఆ పేరుగా రాయకుండా 3 డూమ్డ్ స్ట్రక్చర్ అన్న పేరుతో రాయటం జరిగింది. టెక్స్ట్ బుక్స్లో యథావిధిగా ఉంచవలసిన కంటెంట్లో ఎందుకు కొంత మాత్రమే పెడుతున్నారు, కొన్ని తీసివేస్తున్నారని చెప్పి ప్రశ్నించడంతో ఈ ఎన్సీఆర్టీ డైరెక్టర్ అయిన దినేష్ నిఖలాని ఇచ్చిన సమాధానం ఏంటంటే, సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పును అనుసరించి ఈ యొక్క బాబ్రీ మసీద్ డిమాలిషన్ అన్న పదాన్ని తీసివేయడం జరిగిందని, ఇది ఈ యొక్క టెక్స్ట్ బుక్ని అనేక మంది నిష్ణాతులు తయారు చేశారని చెప్పడం జరిగింది. బాబ్రీ మసీదు గురించి కానీ మనం ఇంకా తెలుసుకోవాలి లేదా విద్యార్థులు ఇంకా తెలుసుకోవాలనుకుంటే వాళ్ళకి వేరే వేరే సోర్సెస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి వాళ్ళు తెలుసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అలాగే ఇంకా చెప్పాలంటే 1992లో అక్కడ జరిగిన ఆ యొక్క డెమాలిషన్లో దాని ద్వారా మన భారతదేశంలో అనేక రకాలుగా ఆ యొక్క విషయం పైన చర్చ జరిగి ఆ చర్చల క్రమంలోనే ఒక పార్టీ మరియు ఆ పార్టీ యొక్క భావజాలం విస్తృతంగా ఎదగడం జరిగింది అని చెప్పారు. ఈ సమాజంలో ఇంకా ఎక్కడైనా మనకి మంచి తెలుస్తుందంటే లేదా ప్రస్తుతం ఉన్న బాల్యం నుంచి మనం ఎదిగే కొద్దీ మనం ఏది మంచి ఏది చెడు అన్న విచక్షణ జ్ఞానాన్ని పొందాలంటే మనకి ఖచ్చితంగా అవన్నీ దొరికేది ఒకే ఒక ప్లేస్లో, మనం చదువుకున్న స్కూళ్ళల్లో, మనం చదువుకున్న కాలేజీలలో, ఇంకా అలాగే మనం చదువుకున్న యూనివర్సిటీలలో కూడా. అలాంటి స్కూళ్ళల్లోకి, కాలేజీల్లోకి, యూనివర్సిటీల్లోకి ప్రస్తుతం ఉన్న పదవి పిచ్చి పట్టిన రాజకీయ నాయకులు తమ వెర్రి ఆలోచనల్ని మనం చదువుకునే పుస్తకాలలో చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి దానికి ఒక ఉదాహరణే ఎన్సీఆర్టీ ప్రస్తుతం రివైజ్ చేసిన ఆ బుక్స్లో ఉన్న పాఠ్యాంశాలు. అలాగే చరిత్రలో అంటే ఈ 30 సంవత్సరాల చరిత్రలో జరిగిన చాలా విషయాలను పక్కన పెట్టేసి ఆర్ఎస్ఎస్ భావజాలానికి సంబంధించిన కంటెంట్ని మాత్రమే ఈ యొక్క మనం చదువుకునే పుస్తకాల్లో చూపించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇప్పుడు క్లాస్ 12కే జరిగింది, రాబోయే రోజుల్లో మిగిలిన పాఠ్యపుస్తకాలన్నిటినీ కూడా ఆర్ఎస్ఎస్ భావజాలానికి అనుగుణంగానే మారుస్తున్నారు. ఇప్పుడు మనం అసలు విషయాన్ని మాట్లాడుకుందాం. ఒక మనిషిగా మనం ఒక విషయం పట్ల ఒక డిఫెన్స్ లాయర్ లేదా పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు జడ్జి లాగా వ్యవహరించి సరి అయిన ఆలోచన విధానం కలిగి ఆ విషయానికి సంబంధించి ఒక అభిప్రాయానికో లేదా ఒక నిర్ణయానికో రావాల్సి ఉంది. ఇది మానవ సహజం. సో కాబట్టి విద్యార్థులకి ప్రతి విషయం గురించిన అవగాహన ఉండాలి. చరిత్రలో ఏదైతే జరిగిందో ఆ చరిత్ర మొత్తం విద్యార్థికి మనం చెప్పాలి. అతడు డిసైడ్ అవుతాడు అది మంచిదా కాదా, దాన్ని బట్టి అతడు డిసైడ్ అవుతాడు. అంతే తప్పించి మనం వెళ్ళి విద్యార్థులకి ఇది మంచి ఇది చెడు అని చెప్పడానికి వీల్లేదు. సో మనిషికైనా సరే మనమైనా సరే ఏదైనా విషయానికి సంబంధించి మనకి ఒక విచక్షణ జ్ఞానం ఉంటుంది. అంటే విచక్షణ జ్ఞానం అంటే ఏదైనా విషయాన్ని గురించిన ఒక అవగాహనకి వచ్చి అప్పుడు ఒక నిర్ణయానికి మనం తీసుకోవాలి. అలా కాకుండా ఇలాగ ఏదో ఒక భావజాలాన్ని చొప్పించడం అంటే మరి మిగతా వాళ్ళందరూ నిశ్శబ్దంగా కూర్చుంటారా? మరి మిగతా భావజాలాలు ఏమో మంచివి కావా? సో కాబట్టి చదువులకు సంబంధించి ప్రభుత్వాలు చేయవలసింది ఏంటంటే భావజాలాలు లాంటివి చొప్పించడం కాదు, మంచిని చొప్పించాలా, చెడు ఏదో దాన్ని తీసివేయాలని చెప్పించాలి. అంతే తప్పించి చరిత్రలో ఏదైతే ఉందో దాన్నే స్పష్టంగా తెలియజేయాలి. సో రీసెంట్గా వస్తున్న మార్పులు మనం గమనించినట్లయితే చాలా పాఠ్యపుస్తకాల్లో చాలా పాఠ్యాంశాలను మార్చేస్తుండడం క్రమక్రమంగా జరుగుతోంది. ఈ మధ్యకాలంలో మనం గమనించినట్లయితే ఒక టీవీ ఛానల్, ఒక న్యూస్ ఛానల్ పెడితే ఒకే భావజాలం,
ఏది చూసినా సరే ఆ ఒక్క భావజాలమే మనకు కనిపిస్తుంది తప్పించి ఇంకెవరూ మాట్లాడడానికి లేదు. మనకు వాక్ స్వాతంత్రం లేదు. మన అభిప్రాయాన్ని మనం చెప్పకూడదు అన్నట్టుగా ఈ లోకంలోకి ప్రస్తుతం గత 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క భారతదేశంలో జరుగుతోంది. అదే యాటిట్యూడ్ ప్రపంచమంతా మారేలాగా చేస్తుంది. ఎందుకంటే మన భారతీయులందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అయితే ఎక్కడ వాళ్ళు సక్సెస్ తెచ్చుకుంటున్నారా? సక్సెస్ వాళ్ళకి వస్తుందా అన్నది పక్కన పెడితే, ప్రస్తుతానికి మనం చేయగలిగేది ఏంటంటే, ప్రస్తుతం ఎన్‌సీఈఆర్‌టీ చేస్తున్న యాక్ట్స్ ఏవైతే ఉన్నదో, వాటి పట్ల మన వైఖరి ఏదైతే ఉందో, పిల్లలకు ఒకే భావజాలం పెట్టడం. చరిత్ర ఏదైనా చెప్పాలంటే పూర్తిగా ఆ చరిత్రను చెప్పాలి. సో, అటువంటి విధంగానే ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు ఉండాలి తప్పించి, ఏదో విధంగా ఉండకూడదని చెప్పి, మనమందరము కూడా ప్రతినబూని ఆ ప్రకారం ఉండేలాగా మనమందరూ కూడా ఉద్యమాలు చేయాలి. మార్పు తీసుకొని రావాలి. ముందుగా తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. ఆ తర్వాత పిల్లల్లో మార్పులు రావాలి. సో, ఇలాగ చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కళ్ళు ఉద్యమాలు చేస్తూనే ఉంటారు. వేరే వేరే భావజాలాలు వస్తూ ఉంటాయి. వాళ్ళు వాళ్ళ భావజాలం కోసం ఉద్యమాలు చేస్తారు. ఇలాగ మనుషుల మధ్య స్పర్ధలు వస్తూ ఉంటాయి. మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఇలా రకరకాలుగా చేస్తారు. సో, మనుషుల మధ్య ఒక ఐక్యతను తీసుకురావాల్సిన ప్రభుత్వాలు మరి విద్వేషాలు, ద్వేషాలు తీసుకొని వచ్చి వాళ్ళని విడదీయడం అనేది చాలా తప్పు. సో, కాబట్టి ఇకనైనా ఈయన మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా రకరకాల అభిప్రాయాలు తీసుకోండి. అంతే తప్పించి ఏ ఒక్కడి అభిప్రాయం తీసుకోవద్దు. నా ఒక్కడిదని కాదు. ప్రతి ఒక్కరిది వినండి. ప్రతి దానిలోని ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి ప్రతీది వినండి. మనం మారాలి. మన భవిష్యత్ తరాలన్నీ కూడా మంచిగా ఉండాలంటే మనం ఎప్పటి నుంచి మంచిగా మార్పు తీసుకొచ్చేలా ప్రయత్నం చేయాలి. సో, ఎన్‌సీఈఆర్‌టీ ఇప్పటికైనా మరి తన ఆలోచన విధానాన్ని మార్చుకొని ప్రజలకు ఏదైతే తెలియాలో విషయం ఏదైనా కావచ్చు, చరిత్రలో ఏ విషయమైనా కావచ్చు, జరిగింది జరిగినట్టు మొత్తం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఎన్‌సీఈఆర్‌టీకి ఉంది. ఏదేటైతే జరిగాయో అవన్నీ కూడా రాయాల్సిన అవసరం ఉన్నది. తప్పించి ఏదో ఒక్క విషయాన్నే, ఎవరో భావజాలాన్నే చొప్పించడం అన్నది మంచి పద్ధతి కాదు. సో, కాబట్టి తల్లిదండ్రులు, పిల్లలు తస్మాత్ జాగ్రత్త. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. ముఖ్యంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.